గులాబీ పార్టీపై మరోసారి గుసాయారు ఎమ్మెల్సీ. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత ఈసారి ఏకంగా సొంత అన్న మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్ గా విమర్శలకు ఎక్కుపెట్టారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ 10 ఏళ్లు సర్కారు భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని విమర్శించారు. పారిశ్రామికవేత్తలకు అడ్డగోలుగా రూల్స్ బ్రేక్ చేసి మరీ కట్టబెట్టారని ఆరోపించారు. ఇక సిటీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్పై భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీలు పోచంపల్లి, నవీన్ కుమార్ కేటీఆర్ బినామీలుగా ఎన్నో వందల ఎకరాలు కబ్జా చేశారని చెప్పారు కవిత. మాధవరం కుమారుడు వెంచర్ల పేరుతో చెరువులను కబ్జా పెట్టారని ఆరోపించారు కవిత. దీని వెనుకున్న గుంటనక్క సంగతి చూస్తామన్నారు. అటు కవిత విమర్శలకు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కవిత భర్త అవినీతి చిట్టా తన దగ్గరుందని చెప్పారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కేటీఆర్ ను అరెస్టు చేయించి దోచుకు తినేందుకు కవిత కుట్ర చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు మాధవరం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బీఆర్ఎస్ భవన్ నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. అపర్ణ, కవిత 25వ తారీఖు నుంచి అంటే అక్టోబర్ 25 నుంచి ఆమె జనం బాట పేరుతోటి ప్రజల్లోకి వెళ్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు 13 జిల్లాలు తిరిగారు. ఇప్పుడు హైదరాబాద్లో తిరుగుతున్నారు. 14 జిల్లాల్లో ఆమె జనం బాట పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను లేవనెత్తడమే లక్ష్యంగా ఆమె పర్యటన కొనసాగుతుంది. అయితే ఈ మధ్య ఒక 3 రోజుల క్రితము మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కూడా పర్యటించారు కవిత. ఆ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద భూ కబ్జా ఆరోపణలు చేశారు. అందులో ముఖ్యంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అట్లనే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఇంకొక వైపు మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి. సో ఇట్లా ఈ ముగ్గురు మీద ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసినప్పుడు మాధవరం కృష్ణారావు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఒక 2 రోజుల క్రితం. అంటే కవిత ఎప్పుడైతే ఆరోపణలు చేశారో ఆరోపణల తర్వాత ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి కవిత మీద ఆరోపణలు చేశారు. కవిత భర్త కూడా హైదరాబాద్లో భూ కబ్జాకు పాల్పడ్డాడు అన్నటువంటి విషయాల మీద ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. దీంతోపాటు ఆ పర్సనల్కి కూడా ఆ మీద అటాక్ చేశారు. సో దీని మీద కవిత, మాధవరావు కృష్ణారావు ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణల మీద వెంటనే స్పందిస్తూ నేను త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెడతాను, ఆ ప్రెస్ మీట్లో మాధవరం కృష్ణారావు చేసినటువంటి కబ్జాలు డాక్యుమెంట్తో సహా మీకు నిరూపిస్తానన్నటువంటి విషయాన్ని ఆమె చెప్పారు. అన్నట్టుగానే ఈరోజు ఉదయం ఆమె నివాసం అంటే తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఉదయం 10:26-30 ఆ సమయంలో ప్రెస్ మీట్ పెడుతూ డైరెక్ట్గా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఆమె ప్రెస్ మీట్ కంటిన్యూ అయింది. అందులో కేటీఆర్ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సేమ్ టైంలో హరీష్ రావు మీద కూడా ఆరోపణలు చేశారు. ఇంకొక వైపు నలుగురు, ఇందాక మనం చెప్పినట్టుగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు, అంటే అందులో 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఆయన కొడుకు డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రతీక్ డెవలపర్స్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆయన ఇష్టం వచ్చినట్లుగా చాలామంది అమ్ముకున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఆరోపణ చేశారు. దీనికి కేటీఆర్ సహకరించారన్నటువంటి విషయాన్ని కూడా కవిత చెప్పారు. డైరెక్ట్గా ప్రెస్ మీట్లోనే డాక్యుమెంట్ని కూడా చూపించారు. సో దుండిగల్లో ఉన్నటువంటి భూముల్లో అందులో సీలింగ్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వ భూమి కూడా ఉందన్నటువంటి విషయాన్ని ఆమె చెప్పారు. సో విల్లాల మధ్య చెరువు ఉంది, చెరువు చుట్టూ కూడా మొత్తం ప్రహారీ గోడ నిర్మించి సో విల్లాలకు లేక్ వ్యూ కనిపడే విధంగా మొత్తం కూడా ఆ ఊరు చెరువుని మొత్తం కబ్జా చేశారన్నటువంటి ఆరోపణలు కూడా ఆమె చేశారు. దీని మీద ప్రభుత్వము యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకొక వైపు ఈడీకి కూడా దీని మీద సిబిఐకి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పారు. మరోవైపు కేటీఆర్ ఎట్లా అనుమతులు ఇస్తారు అంటే మన జరిగినటువంటి 2023 సాధారణ ఎన్నికలకు ముందుగానే మాధవరం కృష్ణారావు కొడుకుకు ఇండస్ట్రియల్ ల్యాండ్ను తర్వాత అంటే భూములు ఇండ్ల నివాసాలను ఏర్పరచుకునేందుకు ఒక దాదాపుగా 5-6 ఎకరాలు వాటి అనుమతి కూడా ఇస్తూ జీవో ఇచ్చారు కేటీఆర్ అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పారు. ఇక మాధవరం కృష్ణారావు ఆరోపణల వెనుక హరీష్ రావు ఉన్నాడు అన్నటువంటి విషయాలను కూడా కవిత చెప్పుకొచ్చారు. సో మొత్తానికి ఎపిసోడ్ ఎట్లా ఉందంటే కవిత వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా ఎపిసోడ్ అయితే కొనసాగుతుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఏమైనా ఎమ్మెల్యేలు రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే కవిత మేడ్చల్, మల్కాజ్గిరి పర్యటనలో భాగంగా కుత్బుల్లాపూర్ అట్లనే కూకట్పల్లి ఆ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడు ఒకటి గాజుల రామారంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అంశము
తెర మీదకి వచ్చింది. అట్లనే దుండిగల్లో మాధవరావు కృష్ణారావు కొడుకుకు సంబంధించినటువంటి వెంచర్కు సంబంధించినటువంటి విషయాల మీద కూడా ఆమె దృష్టికి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఆ ల్యాండ్ను కొనుక్కున్నారో వాళ్ళంతా కూడా నాకు ఫిర్యాదు చేశారు. సో వాళ్ళకు అండగా ఈ విషయాలను నేను మాట్లాడానని చెప్పి కవిత ఆ రోజు చెప్పారు. ఆ తర్వాత మాధవరావు కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు దీని మీద రియాక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ కాలే. ఇంకొక అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇందులో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అట్లనే కుక్కడపల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా గాజుల రామారావులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి పేదలకు 80 గజాల లెక్క 110 గజాల లెక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళంతా కూడా అమ్మారు. ఇప్పుడు మేము దాని మీద మాట్లాడితే హైడ్రా వస్తుంది, కూలగొడుతుంది, అప్పుడు నష్టపోయేది పేద ప్రజలే. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్పలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. సో మొత్తానికి ఇది బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేసింది. ఇద్దరు ఎమ్మెల్సీల మీద కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. అందులో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీగా ఆయన మీద, అట్లనే నవీన్ మీద కూడా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా కేటీఆర్కు బినామీలుగా కవిత ఆరోపణలు అయితే చేశారు. మరి దీని మీద ఒక క్లారిటీ బీఆర్ఎస్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. సో మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి కూడా కవిత ఆరోపణలు పెద్దగా బీఆర్ఎస్ అయితే సీరియస్గా తీసుకోలేదు. కానీ బీఆర్ఎస్లో ఒక చర్చ ఉంది. సో అటు కాంగ్రెస్ పార్టీకి, ఇంకొక వైపు బీజేపీకి కవిత అస్త్రాలు అందిస్తున్నారు. సో కొంత ఇరకాటంలో పడుతున్నాయి. ఇప్పటికే పార్టీ తీవ్రస్థాయిలో సంక్షోభంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా రాలేదు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు, పోటీ చేయలేదు. తాజాగా జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. కొంత ఆ స్థాయిలో అనుకున్నంత స్థాయిలో పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. రానున్నటువంటి అంటే భవిష్యత్తులో కవిత ఇట్లనే కనుక బీఆర్ఎస్ మీద అటాక్ చేస్తే ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అనేటువంటి చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. కానీ ఇటు కేటీఆర్ కవిత చేసినటువంటి ఆరోపణల మీద కేటీఆర్ రియాక్ట్ కావట్లేడు, ఇంకొక వైపు హరీష్ రావు కూడా రియాక్ట్ కాలేదు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు సంగారెడ్డిలో హరీష్ రావు మీద ఆరోపణలు చేసినప్పుడు సంగారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, సంగారెడ్డిలో జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం రియాక్ట్ అయింది. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ కూడా తెలంగాణ భవన్లో ఒక వారం 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అయ్యారు. తర్వాత కుక్కడపల్లి ఎమ్మెల్యే మాత్రమే రియాక్ట్ అయ్యారు. కానీ కొంత సీరియస్గా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కవితకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ కవితకు కౌంటర్ ఇస్తే ఆమె పెద్ద నాయకులుగా చిత్రీకరించాల్సి వస్తే ప్రజల్లో ఆమె బలమైనటువంటి నాయకురాలుగా ఉందన్నటువంటి ఒక చర్చ ప్రజల్లోకి వెళ్తుందని మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అనుకుంటున్నారో మనకు తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళిద్దరూ ముఖ్యమైనటువంటి నాయకులు అయితే స్పందించడం లేదు, ఎమ్మెల్యేలతో మాత్రమే మాట్లాడిస్తారు. ఈరోజు చేసినటువంటి కవిత చేసినటువంటి ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి, ఎవిడెన్స్ చూపించింది. సో కాబట్టి మరొకసారి కూకట్పల్లి ఎమ్మెల్యే కానీ లేదంటే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ ఎమ్మెల్సీ వీళ్ళు ఏమైనా స్పందిస్తారో చూడాలి. ఇంకొక వైపు మల్లారెడ్డి మీద కూడా చాలా సీరియస్గా అలిగేషన్ చేసింది కవిత. పాలమ్మారు, పూలమ్మారు, కానీ ప్రభుత్వ భూములను కబ్జా పెట్టాడు మల్లారెడ్డి అన్నటువంటి విషయాన్ని కూడా కవిత చెప్పుకొచ్చారు. వీళ్ళెవరూ మాట్లాడలేదు ఇప్పటివరకు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ కవిత ఆరోపణలు చేసిన తర్వాత కొంత సైలెంట్గానే ఉన్నారు. ఇంకొక వైపు మల్లారెడ్డి కూడా సైలెంట్గానే ఉన్నారు. కానీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాత్రమే దీని మీద రియాక్ట్ అయ్యారు. మాధవరం వర్సెస్ కవిత అన్నట్టుగా ఈరోజైతే నిన్న ఈ 3 రోజులలో ఎపిసోడ్ అయితే కంటిన్యూ అయింది. మరి చూడాలి బీఆర్ఎస్ కూడా దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతుందో. సో మొత్తానికైతే బీఆర్ఎస్ నాయకులను, ఎమ్మెల్యేలను టార్గెట్గా పెద్ద ఎత్తున కవిత ఆరోపణలు చేస్తున్న ఆరోపణలకు కూడా ఈరోజు బలం చేకూరింది. కవిత చేసినటువంటి ఆరోపణలు 2. ఒకటేంటంటే దుండిగల్లో ఉన్నటువంటి భూమి కబ్జా చేయడం, దానికి ఎవిడెన్స్ కూడా ఆమె చూపించారు. సో ప్రభుత్వం దీని మీద రియాక్ట్ కావాలి, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పారు. ఇంకొక వైపు గాజుల రామారంలో ప్రభుత్వ భూమిని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ అట్లనే కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు వీళ్ళిద్దరు కూడా కబ్జా చేసి పేదలకు అమ్ముతున్నారనే విషయాన్ని కూడా ఆమె చాలా అంశాలను కూడా బయటపెట్టారు. మరి దీని మీద బీఆర్ఎస్ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కవిత చేసినటువంటి ఆరోపణలు చిన్నవి కావు. తర్వాత ఉద్యమం నుంచి అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి చాలా అంశాలను ఆమె ప్రస్తావించారు. ముఖ్యంగా ఉద్యమం చేస్తూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనే విషయాన్ని చెప్పారు. ఇంకొక వైపు కవిత తన భర్త మీద వచ్చినటువంటి ఆరోపణలకు క్లారిటీ ఇచ్చారు. సో ఆ క్లారిటీలో తన భర్త రియల్ ఎస్టేట్ చేశారు, కానీ ఆ తర్వాత 2019లోనే ఏదైతే కృష్ణారావు ఆరోపణలు చేశారో ఆ ల్యాండ్ విషయంలో మాకు సంబంధం లేదు, మేము అమ్ముకున్నామన్నటువంటి విషయాన్ని కూడా కవిత
క్లారిటీ ఇచ్చారు. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ అయితే బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇంకొక వైపు కాంగ్రెస్లో కూడా చర్చ జరుగుతుంది, మరోవైపు బీజేపీలో కూడా చర్చ జరుగుతుంది. కవిత చేసినటువంటి ఆరోపణలు కొంత బలంగా ఉన్నాయి. మరి దీని మీద బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందనే చూడాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. మరోవైపు ప్రజల్లో కూడా ఈ చర్చ జరుగుతుంది. కొంత రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు కూడా దీని మీద ఏదో గతంలో జరిగింది, ఈ విధంగా కేటీఆర్ అట్లనే హరీష్ రావు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సహకరించారా, అందుకే వీళ్ళు కబ్జా చేసిరా అనేటువంటి చర్చలు కూడా వస్తున్నాయి. కాబట్టి చర్చ జరుగుతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేటీఆర్ నిన్ననే ఫామ్ హౌస్లో ఉన్నారు. హరీష్ రావు కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి అంశం మీద వాళ్ళు కేసీఆర్తో నిన్న సమావేశమయ్యారు. ఈరోజు కేటీఆర్ కూడా ఇంకా ఫామ్ హౌస్లోనే ఉన్నారు. మరి కవిత చేసినటువంటి ఆరోపణల మీద ఎట్లా రియాక్ట్ అవుతారు? మరోసారి కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు తోటే ప్రెస్ మీట్ పెట్టిస్తారా, లేదంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులే దీని మీద రియాక్ట్ అవుతారో చూడాలి. సో మొత్తానికి ఈ బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ఈ అవినీతి భూ కబ్జాల మీద చాలా సీరియస్గా అయితే కవిత రియాక్ట్ అవుతున్నారు. మరొక అంశాన్ని కూడా కవిత ప్రస్తావించారు. తాను కానీ తన భర్త కానీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో మేము ఎక్కడ పైరవి చేయలేదు, సొంత నగలు అమ్ముకొని నేను బతుకమ్మ కార్యక్రమాల్లో పాల్గొన్నాను తెలంగాణ ఉద్యమంలో అన్నటువంటి విషయాన్ని కూడా కవిత ప్రస్తావించారు. నేను ఎక్కడ ఏ అంశాల్లో ఇన్వాల్వ్ కాలేదు, ఓన్లీ నిజామాబాద్కు ఎంపీగా ఉన్నాను, ఆ తర్వాత ఢిల్లీలో తెలంగాణ ప్రయోజనాల కోసమే నేను ఢిల్లీలో ఫైట్ చేశాను పార్లమెంట్లో. ఇక్కడ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కేసీఆర్ని అడ్డం పెట్టుకొని హరీష్ రావు కావచ్చు, లేదంటే కేటీఆర్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలు అయితే చేశారు. ముఖ్యంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మీద కూడా ఆరోపణలు చేశారు. ఆయన కేటీఆర్కి బినామీ అన్నారు. అట్లనే నవీన్ రావు కూడా కేటీఆర్కు బినామీ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో భూ కబ్జాల వెనుక బీఆర్ఎస్ నాయకత్వము అండగా ఉంది, బీఆర్ఎస్లో ముఖ్య నేతలు అండగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలంతా కూడా కబ్జా చేశారనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. మరి ప్రభుత్వం ఏమైనా విచారణ చేపడుతుందా? ఇప్పటికే కవిత ఇంకొక అంశాన్ని కూడా చెప్పారు. త్వరలోనే ఈడీకి ఇస్తాను, సిబిఐకి కూడా ఈ డాక్యుమెంట్స్ను పంపుతాను. మరి హైడ్రా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. మరి చెరువు కబ్జా చేసి దుండిగల్లో విల్లాలు ఎట్లా కట్టారు, కుక్కట్పల్లి ఎమ్మెల్యే కొడుకు వెంచర్లో ఏ విధంగా ఇవన్నీ కూడా వెలిశాయి. కాబట్టి వీటి మీద సీరియస్గా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరము అటు కేంద్ర ప్రభుత్వానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పారు. సో పెద్ద దుమారమే రేగుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద బీఆర్ఎస్ ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే బీఆర్ఎస్ కష్టాల్లో ఉందంటే ఇంకా కవిత చేసినటువంటి ఆరోపణలతోటి ప్రజల్లో ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అది బీఆర్ఎస్కు మైనస్గా ఉండేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అపర్ణ.